నేను ఎప్పుడూ చెప్పేదే మన ఛానల్లో చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా తీక్షణంగా సర్వే చేసి ఆల్రెడీ ఈ బిజినెస్లు చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలను కూడా తెలుసుకున్న తర్వాతే ఈ వీడియోలు చేస్తున్నాం. ఎంతోమందికి ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఛానల్ ఇది. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ వీడియోస్ని షేర్ చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు డైలీ ఉపయోగించేటువంటి చీరలు తప్ప పట్టు చీరలు కానీ ఏదైనా ఫ్యాన్సీ చీరలు కానీ స్పెషల్ అకేషన్స్కి వాడేటువంటి చీరలు కానీ ఈ చీరలన్నింటినీ కూడా కంపల్సరీ రోలింగ్ చేయించుకుంటున్నారు. అట్లా రోలింగ్ చేయించుకుని భద్రపరుచుకుని మళ్ళీ కొన్నాళ్ళకి ఎప్పుడన్నా కావాలంటే వాడుకోవడం అనేది చేస్తున్నారు. ఇస్త్రీ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కానీ రోలింగ్ చేయించుకోవడం మీద వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. మధ్యతరగతి మహిళలు కావని, ఎగువ మధ్యతరగతి మహిళలు కానీ, ఉన్నత తరగతి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ రోలింగ్ అనేది కావాల్సిందే. మాకు ఒక చీర బాగుంది అంటే దాన్ని ఫ్యాన్సీ శారీగానో పట్టు చీరగానో ఇంకో రకంగా చీరగానో అంటే డైలీ వేర్ చీరలు తప్ప ఏ రకమైనటువంటి కాస్ట్లీ చీర కొంచెం అబౌవ్ 2000-1500 ఉన్నటువంటి చీరలు ఏవైనా సరే కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాలి అనే దాని మీద వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. కాటను, సిల్కు, పట్టు ఇట్లా రకరకాల చీరల్ని ప్రత్యేక పద్ధతుల్లో రోలింగ్ చేసుకునేటువంటి బిజినెస్ని మనం హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ చీరల్ని శుభ్రం చేసి పాలిషింగ్ చేయడం ఇవన్నీ కూడా శారీ రోలింగ్ లేదా శారీ పాలిషింగ్ అని కూడా అంటారు. ఈ రకమైనటువంటి బిజినెస్ పెట్టుకుని మనం మంచిగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. మనకి తెలిసినటువంటి ఏదైనా చిన్న షాప్ తీసుకుని పెట్టుకోవచ్చు. లేదు అంత బడ్జెట్ లేదు, ఇప్పుడు అంత రిస్క్ నేను తీసుకోలేను అనుకుంటే ఇంటి దగ్గరే కొంచెం ప్లేస్ ఉంటే చాలు, ఒక గదిలో అరగదిలో ఇది చేసేసుకోవచ్చు. కాకపోతే మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇది మనం చేస్తున్నాం అనే విషయం మన ఏరియాలో ఉన్నటువంటి అందరికీ తెలియాలంతే. శారీ రోలింగ్లో ఉన్నటువంటి హైలైట్ ఏంటంటే తక్కువ టైంలో శారీ మళ్ళీ కొత్త శారీ లాగా దాన్ని మనం శుభ్రపరుచుకుని చాలా నీట్గా తయారు చేసుకుని పెట్టుకోగలుగుతాం. దాంతోపాటు కొత్తది గ్యారంటీ ఇది అని అనిపించుకోవడానికి మన కారు పాలిషింగ్ చేయించుకున్నట్టుగా దీనికి కూడా పాలిషింగ్ అనేది ఉంటుంది. శుభ్రంగా అది కూడా చేయించుకోవచ్చు అనమాట. దానివల్ల శారీ రోలింగ్ పట్ల మహిళలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ శుభ్రపరిచేటువంటి టైంలో కొన్ని చీరలకి గంజి ఉపయోగించడం ద్వారా అవి ఇక షాప్లో నుంచి వచ్చాయా ఎవరన్నా ఆల్రెడీ కొన్నారా అనేది మనం అసలు గెస్ కూడా చేయలేం. అంత అద్భుతంగా ఉంటుంది శారీ రోలింగ్ లేదా పాలిషింగ్ చేసిన తర్వాత చీర యొక్క నాణ్యత. జనరల్గా ఈ యొక్క చీరల్ని రోలింగ్ చేసే విధానాలు రకరకాలు ఉంటాయి. వాటిల్లో చెక్క రోలర్స్ మీకు ఫోటోలో చూస్తున్నట్టు ఈ చెక్కలకు సంబంధించి చెక్కగా అట్లా కట్టేసి దాన్ని చాలా జాగ్రత్తగా రోలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇదొక పద్ధతి. అయితే దీనివల్ల రోజులో తక్కువ చీరలు మాత్రమే మనం మాన్యువల్గా చేయగలుగుతాం. ఈ మధ్యకాలంలో మనకేంటంటే రోలింగ్ యంత్రాలు అనేవి విపరీతంగా అందుబాటులోకి వచ్చేసాయి. వాటి ద్వారా మనం కాస్త పెట్టుబడి పెడితే కనుక ఇది ఒక మంచి స్వయం ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చు. వీటిల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ లేదా గ్యాస్ హీటింగ్ ద్వారా కూడా రెండు రకాలుగా మనం తక్కువ సమయంలో ఎక్కువ చీరలను రోల్ చేసినటువంటి అవకాశం ఉంటుంది మెషిన్ల ద్వారా. మళ్ళీ వీటిలో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఒక ఆటోమేటిక్ యంత్రం ద్వారా గంటకి 20 నుంచి 30 చీరల వరకు మనం ఈజీగా రోలింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు చెక్క ఉన్నాయి కదా మాన్యువల్వి, అవి మాత్రం రోజుకి ఒక 50 మాత్రమే చేయగలం. అంటే ఎంత తేడా చూడండి. మనం కాస్త పెట్టుబడి పెట్టుకోగలిగితే ఎంత డిఫరెన్స్ ఆఫ్ మీకు అమౌంట్ కానీ వర్క్ అవుట్పుట్ కానీ ఇవన్నీ వస్తున్నాయనేది చూడండి. సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అని చెప్పాయి కదా వీటిలో ఈ రోలింగ్ మెషిన్స్లో. ఇవి సెమీ ఆటోమేటిక్ అనేది దాదాపుగా మీకు 1,60,000 ఆ రకమైనటువంటి కాస్ట్ ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే కనుక ఖచ్చితంగా 3,50,000 అట్లా కాస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటిలో కూడా బ్రాండ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కంపెనీ బట్టి మార్పు ఉంటుంది. ఈ మిషన్ అమ్మేవారు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. శారీ రోలింగ్ ఎట్లా చేయాలి, అసలు దీన్ని పాలిషింగ్ ఏ రకంగా చేయాలి, మనకి ఎన్ని చేయగలుగుతాము అనేది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మార్కెట్లో ఒక శారీని రోల్ చేయడానికి 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఆ ప్రాంతం బట్టి, ఆ చీర బట్టి, మన దగ్గర వచ్చినటువంటి కస్టమర్ యొక్క ఆర్థిక స్తోమత నుండి, ఆ ఏరియా నుండి ఇట్లా రకరకాల కారణాలతో ఒక 30 నుంచి 60 కంటే కూడా ఒక 50 నుంచి 100 వరకు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య. అయితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత తరగతి ఉండేటువంటి మహిళలు ఉండే ఎక్కువ ప్రాంతాల్లో కనుక ఇది స్టార్ట్ చేస్తే ఈ స్వయం ఉపాధి మార్గం అద్భుతంగా సక్సెస్ అవుతుంది. తక్కువ సమయంలో ఈ మెషిన్స్ ద్వారా ఎక్కువ శారీస్ రోల్ చేయొచ్చు. అట్లాగే చీరల నాణ్యత కొద్దిగా కూడా దెబ్బతినదు. అట్లాగే చీరల యొక్క ఫైనింగ్ అంటారు కదా, అది కూడా తగ్గేటువంటి అవకాశం ఉండదు. మీకు ఇండియా మార్ట్లో వాటిల్లో కూడా ఈ యొక్క మెషిన్స్ నమ్ముతారు. వెంటనే
మీరు మంచి పెట్టుబడి పెట్టుకోగలరు అంటే మంచి బిజినెస్ అవకాశం ఇది. కాబట్టి మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా వేరే వారికి షేర్ చేయండి ఈ వీడియోని.